ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని ప్రియులందరికీ శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 14వ వాక్య భాగాన్ని చదువుకున్నప్పుడు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. ఈ దినమందు నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో తెలియదు. ఈ దినమందు నీవు ఎలాంటి కష్టములో, ఎలాంటి ఇబ్బందుల్లో నువ్వు కొనసాగింపడుతున్నావో తెలియదు. అయితే నీకు సహాయం చేసి నీ సమస్యలన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. నీవు ఉద్యోగం చేయించున్న చోట పై అధికారి వలన కానీ, లేకుంటే నీతో ఉద్యోగం చేస్తున్న వారి వలన కానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నావా? దేవుడు అక్కడ నీకు సమాధానం అనుగురించి నువ్వు నెమ్మదిగా ప్రశాంతముగా నీ ఉద్యోగం చేసుకునే విధముగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు చేస్తున్న వ్యాపారంలో తగిన ఆశీర్వాదం లేక నువ్వు బాధపడుతున్నావా? ఈ సంవత్సరం దేవునికి సహాయం చేయబోతున్నాడు. ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని వ్యాపారంలో నువ్వు చూడబోతూ ఉన్నావు. చేతి పనులు లేక నువ్వు బాధపడుతున్నావా? ఈ సంవత్సరం మందు దేవుడు నీకు చేతి నిండా పని అనుగ్రహించి నీకు సహాయం చేయబోతున్నాడు. ఆత్మీయ జీవితంలో ఎదగక గత కాలంలో కృంగిపోయి బాధపడుతూ, దేవునితో నువ్వు సహవాసము చేయలేక నువ్వు బాధపడుతూ కన్నీల మధ్యలో ఉన్నావా? దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీవు ఆత్మీయంగా బలపరచబడినట్లుగా, నువ్వు దేవునితో సహవాసము చేయనట్లుగా, విశ్వాసమందు బలపరచబడినట్లుగా, దేవుని యందు నమ్మకం ఉంచున్నట్లుగా, ఫలములు ఫలించినట్లుగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీవు నివాసము చేయుచున్న ప్రాంతాలలో ఇరుగు పొరుగు వారితో ఒకవేళ సమాధానాన్ని కోల్పోయి, సమస్యల చేత నువ్వు ఒక ఇరకాటములో పడిపోయి కన్నెల మధ్యలో నీవు ఉన్నావా? దేవుడి సంవత్సరం మందు నువ్వు నివాసం చేయుచున్న ప్రాంతంలో నువ్వు సమాధానంగా ఐక్యతగా జీవించినట్లుగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నువ్వు ఏ ప్రాంతంలో నిందలతో, అవమానాలతో, కన్నెలతో నువ్వు తలదించుకొని బ్రతికావో అదే ప్రాంతంలో నువ్వు తల ఎత్తుకొని ఘనముగా దీవెనకరంగా బ్రతికేటట్లుగా దేవుడి సంవత్సరం మందు నీకు సహాయం చేయబోతున్నాడు. ఇన్నాళ్ళు ఒకవేళ మనుషుల యొక్క సహాయాన్ని కోరి నష్టపోయి కన్నెల మధ్యలో నీవు ఉన్నావేమో. నువ్వు దేవుని సహాయం కోరగలిగితే, నువ్వు దేవుని సహాయమును అడగగలిగితే దేవుడు సహాయం చేయటకు సిద్ధముగా ఉన్నాడు. దేవుడు మనకెందుకు సహాయం చేస్తాడు? మనము ఆయన స్వాస్థమైన ప్రజలము, ఆయన రక్తము చేత కడగబడిన బిడ్డలము. ఆయన స్వాస్థ్యము, ఆయన రక్తము చేత ఆయన సొత్తుగా మనల్ని మార్చుకొని ఉన్నాడు. అందుకని నీవు నీ సహాయం ఏమిటో ఆయనకు చెప్పుకోగలిగితే నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో సహాయము చేయునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో మన పితరులు చాలా మంది కూడా దేవుని సహాయాన్ని వేడుకున్నారు. దేవుడు సహాయం చేశారు. వారికున్న బాధలు, వారికున్న సమస్యలు, వారికున్న ఇరుకు ఇబ్బందుల నుంచి, శత్రు యొక్క చేతుల నుండి తప్పించబడి, విడిపించబడి దేవుని వలన జయం పొందుకున్నారు. దేవుని వలన నెమ్మది పొందుకున్నారు. దేవుని వలన ఆరోగ్యం పొందుకున్నారు. దేవుని వలన నెమ్మదిని, ప్రశాంతతను పొందుకొని ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఎవరు సహాయం చేయట్లేదు, నా సహాయానికి ఎవరు రావట్లేదు అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు సహాయం చేసే దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన నీతోనే ఉన్నాడు. నీవు ఆయన అడగగలిగితే నాకు సహాయం చేయమని ఆయన సహాయము ఈ దినమందు నీకు చేయబోతూ ఉన్నాడు. ఎన్నో అవసరతలతో ఉన్నావా? ఆర్థికంగా బాధపడుతూ ఉన్నావా? ఈ దినమందు దేవుడు నిశ్చయముగా నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలనైనా. గడిచిన సంవత్సరం అంతా మీరు కాపాడి ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో ఈ 2వ దినాన నీ మాటలు వినుటకు సహాయం గురించి ఉన్నారు. ఇంతకాలం మనుషుల సహాయముకై
మేము వేడుకొని నష్టపోయి ఉండగా నా తండ్రి మీ సహాయాన్ని మేము వేడుకొని ఉండగా మీరు మాకు సహాయం చేయబోతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినమందు ఎవరికి ఏ సహాయం కావాలో ప్రభువా నిశ్చయముగా మీరు అనుగ్రహించబోతున్నారు కనుక మీకు స్తోత్రునైనా. వారును ప్రార్థించుకుంటున్నారు ప్రభువా, మీరే ఘనమైన కార్యాలు వారి పట్ల జరిగించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు షిలోహు సన్నిధి అనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.